నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలెవరో కార్యక్రమంలో ఈరోజు విజయవాడ 3 నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనది. 2 ప్రధాన పార్టీలకు ఆ నియోజకవర్గం ప్రతిష్టాత్మకమైంది. వైసీపీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతుండగా టీడీపీ తన అభ్యర్థిని మార్చే ప్రక్రియలో ఉంది. విజయవాడలో ప్రతిష్టాత్మకమైన ఉన్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఈసారి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ తొట్టతొలిగా అభ్యర్థిని ప్రకటించిన నియోజకవర్గం విజయవాడ తూర్పు అని చెప్పక తప్పదు. దాదాపు ఏడాది క్రితమే నియోజకవర్గాల సమీక్షలో సీఎం జగన్ స్వయంగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించారు. అధికార పార్టీలో తూర్పు ఇన్ఛార్జ్ పదవి దక్కినప్పటి నుంచి కూడా దూసుకుపోతున్న దేవినేని అవినాష్ కు ఇది పెద్ద బూస్టింగేనని చెప్పక తప్పదు. స్వర్గీయ దేవినేని నెహ్రూ కుమారుడైన అవినాష్ 2019లో గుడివాడ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి మాజీ మంత్రి కొడాలి నాని చేతిలో ఓడిపోయారు. తరువాతి పరిణామాల్లో అధికార వైసీపీలో చేరి ఏకంగా తూర్పు ఇన్ఛార్జ్ అయ్యారు. దూకుడు రాజకీయాలు చేస్తారు అన్న పేరున్న దేవినేని అవినాష్ జగన్ అధికారాన్ని అండగా చూసుకుని నియోజకవర్గంలో రెచ్చిపోతారు అన్న పేరు ఉంది. అనేక పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వర్గంపై దాడులకు కూడా అవినాష్ బ్యాచ్ ప్రయత్నించింది. నియోజకవర్గంలో అవినాష్ నిర్వహించిన గడప గడపకు కార్యక్రమాలు తరచూ ప్రహాసంగా మారాయి. జనం నిలదీస్తూ ఉంటే అవినాష్ సహనం కోల్పోయిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే వైసీపీకి ఉన్న బలం ఆధారంగా తాను గెలుస్తాను అని అవినాష్ చెప్పుకుంటూ ఉంటారు. పైగా గద్దె రామ్మోహన్ కంటే తాను యువకుడిని అని, యూత్ ఓట్లన్నీ కూడా తనకే పడతాయి అని కూడా అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో టీడీపీ గెలిచిన ఏకైక నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం కావడంతో దానిపై పార్టీ నేతలు ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో పోటీదారులు కూడా అటుగా చూడటం లేదన్న చర్చ జరుగుతోంది. అయితే గన్నవరం నుంచి గద్దెను రంగంలోకి దించితే ఎలా ఉంటుందన్న టాక్ కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే నిజమైతే తూర్పులో టీడీపీ అభ్యర్థి ఎవరన్నది $1 మిలియన్ ప్రశ్న అవుతోంది. తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్, పటమటలంక, రామలింగేశ్వర్ నగర్, మొగల్రాజుపురం, గుణదల, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి. కృష్ణలంక బస్టాండ్ యువతల ప్రాంతం అంతా కూడా ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. తూర్పు నియోజకవర్గానికి ఆటోనగర్ బస్టాండ్ సరిహద్దు. అటువైపు అంతా కూడా పెనుమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. గుణదల, మాచవరం ఆంజనేయ స్వామి గుడి వరకు కూడా తూర్పు నియోజకవర్గం సరిహద్దు ఉంది. బెంజ్ సర్కిల్ నుంచి రామర్పాడు రింగ్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అత్యధిక కాలనీలు, 2 జాతీయ రహదారులు ఈ నియోజకవర్గం మీదుగా వెళుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గతంలో విజయవాడ లోక్సభ ఎంపీగా సేవలు అందించారు. 1994లో గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఆ తరువాత 2019లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఈసారి ఆయన్ను వ్యూహాత్మకంగా గన్నవరం నుంచి పోటీ చేయించిన ఆశ్చర్యం లేదు అని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న వల్లభనేని వంశీని ఓడించాలి అంటే గద్దె రామ్మోహన్ వల్లే సాధ్యము అని టీడీపీలో వినిపిస్తున్న టాక్. గద్దెను మార్చితే తూర్పులో వంగవీటి రాధాకృష్ణను టీడీపీ బరిలోకి దించుతారు అని ప్రచారం జరుగుతోంది. 2004లో ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా అక్కడ ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా కూడా ఎన్నికల బరిలోకి దిగలేదు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా వంగవీటి రాధ ఆయనతో సమావేశమయ్యారు. ఏకాంత చర్చలు జరిపారు. విజయవాడలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అని వంగవీటి రాధ భావిస్తూ ఉండగా అది తూర్పు మాత్రమే అవుతుంది అని ఆయన అనుచరుల వాదన. పైగా కాపు సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉండటంతో తూర్పులో రాధ గెలవడం సాధ్యమేనని భావిస్తారు. తూర్పుకు చాలా చేశామని చెప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కృష్ణానదికి 130 కోట్ల రూపాయలలో రిటైనింగ్ వాల్ను కట్టామని ప్రస్తావిస్తోంది. దేవినేని అవినాష్ యువ నాయకుడైనప్పటికీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. అదే వారి భయానికి కారణమైతే టీడీపీ మాత్రం ఇప్పుడు పూర్తి జోష్లో ఉంది. విజయవాడలోని 3 నియోజకవర్గాల్లో గెలుపు తమదేనని ఢంకా బజాయిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. సో ఇలాంటి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే.